సార్ ఉస్తాద్ భగత్ సింగ్ లో థర్డ్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. దాని మీద సాంగ్ ఎలా ఉంది అనిపిస్తుంది? ఈసారి హిట్ కొడతారంటారా పవన్ కళ్యాణ్ గారు? ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఒక పాటకు ఒక పాట ఎంత అద్భుతంగా ఉన్నాయంటే చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి పాట కూడా, ప్రతి సాంగ్ కూడా సమాజానికి ఉపయోగపడేటటువంటి ఏదో కంటెంట్ ఉంటుంది అందులో. నిజంగా మనిషి జీవితంలో కాలరెత్తి బతకాలరా అని చెప్తుంటారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలో మంచి విషయాలే కాకుండా సాంగ్లో యువతకు ఉపయోగపడేటువంటి ఎన్నో వర్డ్స్ అందులో ఉంటుంటాయి. నిజంగా చాలా చాలా బాగుంది ఈ సినిమా, ఈ సాంగ్స్. పవన్ కళ్యాణ్ గారు కంటే కూడా ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ గారు హరీష్ శంకర్ గారు నిజంగా పవన్ కళ్యాణ్ గారి భక్తుడు. ఆయన 6 సంవత్సరాల కష్టం, ఆ 6 సంవత్సరాల కష్టాన్ని ఒక సినిమా రూపంలో తీసుకొచ్చి ఇవాళ ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసుకుని ఆయన త్వరలో పెద్ద ప్యాన్ ఇండియా డైరెక్టర్ అవుతాడని నమ్ముతున్నాం. ఎందుకంటే అంత సెన్సేషనల్ మూవీగా ఉస్తాద్ భగత్ సింగ్ నిలవబోతుంది. రేపు 19వ తారీఖు రిలీజ్ అవుతుంది. సార్ 19th దురేందర్ 2 కూడా రాబోతుంది. దాని మీద కూడా చాలా మందికి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి 2 సినిమాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? మరి 2 బీట్ చేసుకుంటాయా? మరి ఎట్లా అంటారు? దురంధర్ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా గారు దాని మీద పెద్ద ప్రభావం చూపదు. అది హిందీ సినిమా, అది ఏదో కొద్దిగా మంది చూస్తారు కానీ అందరూ చూడరు ఆ సినిమాలు. ఈ సినిమా అందరూ చూస్తారు. తెలుగులో ఆ సినిమా హిందీ సినిమా అయినా బాలీవుడ్ సినిమా అయినా దానికంటే ఎక్కువ వసూలు చేసే అవకాశం ఉస్తాద్ భగత్ సింగ్కే ఉంటుంది. కానీ దురేందర్ 2లో ఏంటంటే సబ్జెక్ట్ మన ఇప్పుడు ఎలా మనకి యుద్ధాలు జరుగుతున్నాయో దేశాలకి మధ్యలో, అలాగే హిందూ ముస్లిం అనే ఒక ట్యాగ్ అయితే ఆ సినిమాలో ఉండడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని చాలా మంది యువత అయితే ఇన్స్పైర్ అవ్వడము, మేము హిందువులని వెళ్ళడము, అలాంటిది ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అదే ఉండదండి. మత ప్రాతిపదికంగా ఎన్నో సినిమాలు చూసాం మనం. ఆ సినిమా చూసి ఏదో కొంత ప్రభావం, అంటే అంత ప్రభావం ఏం చూపదు. ఏదో కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటే ఉండొచ్చునేమో తప్ప అంత వెళ్ళి ప్రాణాలు తెగించి పోరాటం చేసే అంత ప్రభావం చూపదు. కాబట్టి నేనేమంటే సినిమానిగానే చూడాలి. ఎప్పుడో జరిగినటువంటి స్టోరీలు ఇవి. ఎప్పుడో మన తాతల కాలం నాడు, తండ్రుల కాలం నాడు జరిగిన స్టోరీలు అవి ఓ రకంగా అందరూ చూస్తారు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ అలా కాదు కదా. ఇది తెలుగు సినిమా, ఒక అద్భుతమైన సినిమా. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. ఇది ఖచ్చితంగా ఓ సెన్సేషన్ మూవీగా స్థిరపడబోతుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే అంత బాగున్నాయి సాంగ్స్ అన్నీ. కాబట్టి దురంధర్ సినిమా అనేది మన పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్కి పోటీయే కాదు. అసలు పోటీనే కాదంటారా? కాదండి. అది చూసేవాళ్ళు చూస్తారు. మత ప్రాతిపదికన వచ్చేటటువంటి సినిమాలు, మత ప్రాతిపదికన ఉన్నటువంటి స్టోరీలు చూసేవాళ్ళు చూస్తారు తప్ప అంత ఎరగబడిపోయి చూసేసి అంత సీన్ ఉండదు. ఇదేంటంటే మన ప్రాంతీయ సినిమా, ఒక గొప్ప చరిష్మా ఉన్న హీరో. ఏంటి ఈ మధ్య రాజకీయాలలో మంచి దేశంలోనే మంచి పేరు సంపాదించుకున్నటువంటి హీరో పవన్ కళ్యాణ్ గారు. అంత చరిష్మాలో వస్తున్నటువంటి ఈ టైంలో వస్తున్న సినిమా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్కి దురంధర్ సినిమా పోటీనే కాదు. దురేందర్ 2 రావడంతో చాలా మంది వేరే పెద్ద సినిమాలు కూడా పోస్ట్పోన్ చేసుకున్నారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి సార్. అందులో వాస్తవం ఉందంటారా? దురంధర్కి పోటీ సినిమాలు పోస్ట్పోన్ చేసుకుంటే చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంటే బాలీవుడ్లో కానీ ఇక్కడ మన టాలీవుడ్లో కానీ పోస్ట్పోన్ చేసుకునే వాళ్ళే తప్ప పవన్ కళ్యాణ్ గారి సినిమా తగ్గేది ఉండదు. ఎందుకంటే అభిమానులు ఆ రకంగా ఆయన అభిమానించి సినిమా చూస్తారు. కాబట్టి ఎలాంటి దురంధరే కాదు, ఏ సినిమా వచ్చినా పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయిందంటే ఫస్ట్ ప్రయారిటీ పవన్ కళ్యాణ్ గారి సినిమాకే ఇస్తారు ఇక్కడ మన తెలుగు ఆడియన్స్. కాబట్టి అందులోని ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతుంటూ వస్తున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి దురంధర్ పోటీని కాదని చెప్పి మేము అనుకుంటున్నాం అభిమానులుగా. దురంధర్ సినిమా అనేది అది ఎప్పుడో 1970, 1960 ఆ కాలం చరిత్ర కాబట్టి అప్పుడు మత ప్రాతిపదిక మీద వస్తున్న సినిమా ఏదో కొంతమంది చూడొచ్చు, అందరూ చూస్తాము. కాబట్టి దీనంత ఉధృతంగా చూసే అవకాశమే ఉండదు. ఆ యాక్టర్లకు చాలామంది తెలియదు. మనకంటే మనం ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఉంటాం కాబట్టి మనకి ఆ దురంధర్ సినిమా ప్రభావం ఎక్కువగా కనపడుతుంది. కానీ రూరల్ ఏరియాలో ఆ ప్రభావమే ఉండదు. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాకి ఏ సినిమా కూడా పోటీ కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.